హలో దోస్తులు, ఈ రోజు వంటలు వచ్చేసి పాలకూర పప్పు అండ్ గుత్తి వంకాయ అనమాట. గుత్తి వంకాయ ప్రిపరేషన్స్ అనమాట. ఒక పెద్ద బగోన్లా ఆయిల్, మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత దంచుకున్న అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా వేగనీయాలి. నేను అవన్నీ వేగే వరకు అట్లా ఇట్లా వచ్చేస్తా అనుకున్నా, కానీ వచ్చేసరికి మా అక్క వేసేసింది. నువ్వులు, పల్లీల పేస్ట్, ఇంకా టమాటా ప్యూరీ అవి వేసింది అనమాట. తర్వాత ఇంకా మంచిగా అది కొంచెం ఉడికిన తర్వాత ఈ వంకాయలు కొంచెం మేము ఫ్రై చేసినాం. ఆ ఫ్రై చేసిన వంకాయలు దాంట్లో వేసేసినాము. ఇంకా వంకాయ కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చింతపులుసు పోసుకుంటే ఇంకా పప్పు అయ్యిందనమాట. ఇందులోనే అన్ని వేసేసినాము. ఇంకా దాన్ని రుబ్బిన కొంచెం పప్పులోకి పోసి పెట్టేసింది మా అక్క. ఇంకా పప్పునైతే తీసేసి దాంట్లో వేసేసినాం బగోన్లా. ఇంకా ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. ఈ రోజు బగారా రైస్ అనమాట స్పెషల్. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పాలకూర పప్పు, గుత్తి వంకాయ అండ్ ఇంకొకటి ఉంది లాస్ట్ లో పెరుగు. ఇవన్నీ అయినాయి. మా టేస్ట్ చూడాలి కదా ఎట్లున్నది అనేది. నేనైతే మంచిగా బగారా రైస్ వేసుకొని, పప్పు వేసుకొని, గుత్తి వంకాయ వేసుకొని ఇంకా నేనైతే తినేస్తున్నా. నా ఫేవరెట్ గుత్తి వంకాయ. సూపర్ ఉన్నాయి.